ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. భారతదేశానికి కరువు కాలం ఎల్నిన్ ఎఫెక్ట్ అనమాట. కరువు కాలం కమ్ముకొస్తుందంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. భారతదేశానికి కరువు కాలం కమ్ముకొస్తుంది. నైరుతి ఋతుపవనాల రాకతో వర్షాలు పడతాయన్నమాట. వ్యవసాయం బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్నినో వచ్చేసింది అనమాట. ఈ ఋతుపవనాల సమయంలో ఇది మరింత బలపడుతుందని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే అధికారికంగా ప్రకటన తెలియజేసింది. ఇదే సమయంలో ఎల్నినో ప్రారంభమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ జూన్ 11 తేదీన అధికారికంగా ప్రకటించడం విశేషం. ఎల్నినో అంటే ఏంటంటే పసిఫిక్ సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినో అంటారు. సముద్ర ఉపరితల జలాలు ఉష్ణోగ్రతలు సహజంగా 3.4 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు అది 5% పెరిగింది. అంటే సముద్రం నీరు ఉండాల్సిన వేడి కంటే అధిక వేడిగా ఉన్నాయి. దీని ఎల్నినో అంటారు. జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై మధ్య లేదా తూర్పు పసిఫిక్ అంతటా కూడా విస్తరిస్తుంది. ఇదంతా ఋతుపవనాల కాలంలో జరుగుతుందని స్పష్టం చేసింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందంటే, సహజంగా నైరుతి ఋతుపవనాల వలన సీజన్లో చల్లటి వాతావరణం, నికరంగా వర్షాలు అయితే పడతాయి కాబట్టి పంటలకు కావాల్సింది. ఎల్నినో ప్రభావంతో సముద్రం వేడెక్కడం వల్ల సముద్రం నుంచి భూమిపైకి వేడి గాలులు అనేది రావడం జరుగుతుంది అనమాట. భూమిపై ఎక్కువ పొడి వాతావరణం అయితే ఉంటుంది. ఎండాకాలం ఎట్లా కొడుతుంది అట్లా అనమాట. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షం అయితే పాతం తక్కువగా ఉంటుంది. దీంతో కరువు అనేది వస్తుంది. వర్షాలు పడేదానికంటే తక్కువ పడుతుంది. దీనికి తోడు అక్కడక్కడ కుండపోత వర్షాలు కూడా పడితే ఎక్కువ పడతాయి అనమాట. క్లౌడ్ బస్టర్గా ఉంటాయి. దీనివల్ల విపత్తులు వచ్చే ప్రమాదం అయితే ఉంది. వర్షాలు తక్కువ ఉండడం వల్ల నీళ్ళ కొరత అనేది ఏర్పడుతుంది. మంచినీళ్లకు, సాగునీటికి ఇబ్బందులు అనేది తలెత్తాయి. వ్యవసాయానికి అవసరమైనటువంటి నీళ్లు లేక పంటలు అయితే పండవన్నమాట. ఆదాయం లేక రైతు కూలీలకు ఇబ్బందులు అనేది వస్తాయని చెప్తున్నారు. ఎల్నినో అధికారికంగా ప్రారంభమైనటువంటి అయిన భారత వాతావరణ శాఖ ప్రకటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైతులు పంటలు సాగు చేసే విషయంలో అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్తున్నారు అనమాట.